జనసేన జయకేతన సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో 15 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయగా సభకు 1700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. చిత్రాడ పరిసరాల్లో వాహనాలకు 9 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు. పిఠాపురం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక ఉదయం 11 గంటల నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. కాకినాడ రూరల్ అచ్చంపేట నుంచి శంఖవరం మండలం కత్తిపూడి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. జనసేన జయకేతనం సభ భద్రతా ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి కామేష్ అందిస్తారు. జనసేన ఆవిర్భావ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం కూడా మరి కొన్ని గంటల్లో ఇక్కడ నుంచి ఇదే ప్రాంగణం నుంచి ఎంట్రన్స్ నుంచి అయితే మాత్రం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అయితే రానున్నారు. ఇది చూస్తున్నాం మనం, రాజా సూర్యారావు బహదూర్ ద్వారం అని చెప్పి పెట్టడం జరిగింది. ఒక మహనీయులు గతంలో ఎవరైతే ఉన్నారో పిఠాపురాన్ని పరిపాలించిన రాజుల పేరు ముఖద్వారంగా అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం కూడా ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయ్యే మరి కొన్ని గంటల్లో సభ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం ట్రాఫిక్ మొత్తం కూడా పోలీసులు ఆధీనంలో తీసుకున్న పరిస్థితి ఉంది. మొత్తం మనతో పాటు పెద్దాపురం, కాకినాడ జిల్లా పెద్దాపురం డిఎస్పీ మనతో పాటు ఉన్నారు. వారితో అసలు ట్రాఫిక్ కంట్రోల్ ఏ విధంగా చేశారు, ట్రాఫిక్ నియంత్రణ ఏ విధంగా చేయబోతున్నారు, వారి మాటలో కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ట్రాఫిక్ మొత్తం ఈ వచ్చే క్లౌడ్ మొత్తం ఏ విధంగా కంట్రోల్ చేయన్నారు, ట్రాఫిక్ ఎలా మేనేజ్ చేశారు? సార్ యాక్చువల్గా టోటల్ బందోబస్తుని కొన్ని విభాగాల కింద విభజించారు సార్. డయాస్ మీటింగ్ ప్లేస్ ఒక విభాగం, అలాగే ట్రాఫిక్ క్లియరెన్స్ ఒక విభాగం, ట్రాఫిక్ డైవర్షన్స్ ఒక విభాగం, ఈ రకంగా చేయడం జరిగింది. ఎంతమంది ఇప్పుడు మీకు పోలీసు బందోబస్తు ఎంతమంది వచ్చారండి? అంటే టోటల్ అయితే మేము చెప్పలేమండి కరెక్ట్గా. ఓకే, ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పుడు ట్రాఫిక్ పరమైన ఆంక్షలు అంటే మీరు ఎన్ని గంటలు ట్రాఫిక్ నిలిపివేస్తున్నారు ఇదే రోడ్లో? అంటే ఈ రోడ్లో ఓన్లీ హెవీ వెహికల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మాత్రమే ప్రతిపాడు రూట్లో వెళ్ళమని చెప్తున్నామండి. అదర్ స్మాల్ వెహికల్స్ ఈ సభకు వచ్చే వాటికి ఎటువంటి ఆంక్షలు లేవు. అంటే మీరు మళ్ళీ ట్రాఫిక్ మళ్ళీ ఎక్కడి నుంచి ఆపారు? పత్తిపూడి రూట్లో ఓన్లీ హెవీ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వారికి మాత్రం ఆ రూట్ డైవర్స్ ఇస్తున్నాం. మామూలుగా మీటింగ్ వచ్చే వాళ్ళకైతే ఎటువంటి ఆంక్షలు లేవండి. వాళ్ళకి పార్కింగ్ ప్లేసులు అన్ని వైపులు కూడా అలర్ట్ చేయడం జరిగింది, బోర్డులు పెట్టడం జరిగింది. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు? ఉదయం ఎన్ని గంటల? ఆంక్షలు ఏం లేవు సార్, ఆంక్షలు ఏం లేవు సార్. ఓన్లీ మేమేమో పార్కింగ్ ప్లేసులు వాళ్ళ సౌలభ్యం కోసం ఇలా వెళ్తే మీకు బెటర్ అని చెప్పి గైడ్ చేస్తారు. ప్రస్తుతం గంటకి క్లౌడ్ పెరుగుతోంది. ఈ క్లౌడ్ కంట్రోల్కి మీరు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారు? ఆల్రెడీ అన్ని పాయింట్స్లోని కూడా సిస్టమేటిక్గా ప్లాన్ చేశారు. దానికి ఏలూరు ఐజీ సార్, అశోక్ కుమార్ సార్ ఐపీఎస్, అలాగే బిందు మాధవ్ ఐపీఎస్ కాకినాడ ఎస్పీ గారు వాళ్ళంతా కూడా ప్లాన్ ఆదేశాల మార్పు మీరు అంటే ప్రస్తుతానికి ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో మీ అది పవన్ కళ్యాణ్ వస్తున్నారు. అంటే డిప్యూటీ సీఎంకి సంబంధించిన భద్రత ఎటువంటి భద్రత ఏర్పాటు చేశారు? గవర్నమెంట్ పద్ధతి ఎలా ఉంటుందో దాని ప్రకారం చేస్తున్నారు. మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం ట్రాఫిక్ వెహికల్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ వెహికల్స్ దేనికోసం మీరు ఏర్పాటు చేసినారు సార్? ఇవి అంటే మనం ట్రాఫిక్ పార్కింగ్ ప్లేస్ డిజిగ్నేట్ చేసాం. అవన్నీ పాటించకుండా ఎవరైనా ఉంటే మరి అందరికీ ఇబ్బంది కాబట్టి చిన్న చిన్న ఏర్పాట్లు ఇవన్నీ కూడా మొత్తం ఈ వెహికల్స్ అన్ని వర్కింగ్ అంటే ఏమైనా నాన్ పార్కింగ్ అయితే దీన్ని చేస్తారా? ఏం లేదండి, వాళ్ళని పార్కింగ్ ప్లేస్ లో వాటిని విడిచిపెడతారు, వదిలిపెట్టి వెళ్తారు. ఓకే సార్, పరిస్థితి ఇది. ప్రస్తుతం ట్రాఫిక్ అంతా కూడా మొత్తం పిఠాపురం రోడ్ ఒక పక్క పోలీసు యంత్రాంగం మొత్తం కూడా దీన్ని మొత్తం కూడా కంట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఉదయం టైంలోనే ఈ విధంగా ఉందంటే సభ స్టార్ట్ అయ్యే సమయానికి అసలు ఈ రోడ్లో వెళ్ళే పరిస్థితి అయితే మాత్రం ఉండదని చెప్పొచ్చు. మొత్తం ఇప్పుడే చూస్తున్నాం ఉదయానికి పరిస్థితి ఎలా ఉందంటే మధ్యాహ్నం సాయంత్రానికి అలా కూడా ఈ రోడ్లో అసలు వెహికల్ మీద నడిచే పరిస్థితి ఉండదు. ఇప్పటికే పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ట్రాఫిక్ని కంట్రోల్ చేసి పరిస్థితి మొత్తం ట్రాఫిక్ని అంతా కూడా కంట్రోల్ చేస్తున్నారు. ఎవరైతే నాన్ పార్కింగ్లో ఎవరైతే వెహికల్స్ పెడతారో వారందరినీ కూడా వారి వెహికల్స్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి పార్కింగ్ ప్లేస్లో ఉంచుతామని చెప్పేసి డిఎస్పీ చెప్తున్న పరిస్థితి. మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం మనతో పాటు ఏఎస్పీ అడిషనల్ ఎస్పీ దేవరాజ్ పాటిల్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ట్రాఫిక్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పోలీస్ శాఖ నుంచి ఎంతమందిని? They have already put our good staff in this. From 11 onwards we will start diversion from Achanpeta junction to another side. ఇప్పుడు ఈ సభకి ఎంతమందిని ఫోర్స్ పెట్టారు? So total it's around 1500 to 1600 people we have put. ఎంతమంది డిఎస్పీలు, ఎంతమంది సిఏలు? Total we have like 17 DSPs and CAs. అంటే ట్రాఫిక్ మళ్లింపు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు? ఉదయం 11 we will start. మొత్తం ఇప్పటికే ట్రాఫిక్ అంతా కూడా నిండిపోయింది. దీని డైవర్షన్ ఏ విధంగా ఇచ్చారు? ఎటు నుంచి ఎటు? From Achanpeta junction to this junction we have a diversion. So 11 to 11 it will start.
అంటే ఇప్పుడు అక్కడ వెహికల్స్ కొన్ని చూస్తున్నాం మనం, ఆ వెహికల్స్ లో బళ్ళు తీసుకుని వెహికల్స్ మీద వేసుకుని తీసుకెళ్లిపోతున్నారు. అది ఏంటి, ఎందువల్ల అలా చేస్తున్నారు? Because we are Non-parking. This is a non-parking sterile zone, so that's why we are removing all of them. అవి తీసుకుని ఎక్కడ పార్కింగ్ లో పార్క్ చేస్తారా? Parking. అంటే మొత్తం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా మీటింగ్ హాజరవుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం. వారికి ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు? ఎటువంటి భద్రత డిప్యూటీ సీఎంకి ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు? We have already sufficient police staff there also, from helipad to the dais. We have a sufficient staff, so we will manage it. మొత్తం ఆయనకు భద్రత పరంగా హెలిప్యాడ్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఏర్పాటు భద్రత? It is 500 meters. 500 meters. మొత్తం డిప్యూటీ సీఎం భద్రతా లోపం ఎటువంటిది లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారని. డిప్యూటీ సీఎంకి భద్రతా వైఫల్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. Already we have sterile zone is there. ఓకే. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఏఎస్పీ దేవరాజ్ పాటిల్ చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా 1600 మంది పోలీసులు పహారీలో మొత్తం కూడా భద్రత ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా సాయంత్రం పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పెషల్ భద్రత ఏదైతే ఉందో హెలికాప్టర్ చాప్టర్ నుంచి సభా ప్రాంగణంకి వచ్చే వరకు కూడా ఆయనకి స్పెషల్ భద్రత ఏర్పాటు చేస్తాం. ఎక్కడ కూడా క్లౌడ్ మేనేజ్మెంట్ ఎక్కడ కూడా క్లౌడ్ రద్దీ లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిగా దీనికి మొత్తం కూడా పనిచేస్తుందన్న పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.